అలా కీచకుడు చనిపోయాడు. ఆ విషయం హస్తినాపురానికి తెలిసింది. ఒకరోజు కర్ణుడు నిద్రలో ఉన్నప్పుడు తనకి ఒక కల వస్తుంది. అందులో సూర్యదేవుడే స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఎందుకంటే సూర్యునికి తెలుసు కదా కర్ణుడే తన శక్తి వల్ల పుట్టినవాడే అని, కానీ కర్ణుడికి అది తెలీదు. కాబట్టి ఎవరు బ్రాహ్మణ మీరు ఇలా వచ్చారు అని కర్ణుడు అడుగుతాడు. వెంటనే సూర్యదేవుడు, ఓ కర్ణ, నీ దాన గుణాల గురించి విన్నాను. ఎవరు ఏదడిగినా దానం ఇచ్చేస్తావంటగా నీ గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, త్వరలో ఏదో ఒక రోజు స్వయంగా ఆ ఇంద్రదేవుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ కుండలాలను దానంగా అడుగుతారు. అవి ఉన్నంత వరకు శత్రువు ఎవ్వరు అయినా, అది పాండుపుత్రుడు అర్జునుడైనా నిన్ను ఏమీ చేయలేరు. కానీ ఒక్కసారి అది పోయింది అంటే శత్రువులకి నీ మీద పై చెయ్యి లభించే అవకాశం ఉంది. కాబట్టి అలానే ఇంద్రుడు వచ్చి అడిగితే నువ్వు మాత్రం నీ కవచ కుండలాలను తీసి ఇవ్వద్దు అని చెప్తారు. తర్వాత ఏం జరగబోతుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 26. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మన సబ్స్క్రైబర్ చూస్తుంటే కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికైనా. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. కేవలం నచ్చితే మాత్రమే. అండ్ అలాగే ఈ సిరీస్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నుంచి అని మీరు అనుకున్నా, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సీజే స్టోరీస్ 2023 అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, తప్పకుండా ఫాలో చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. అలా అన్న ఆ బ్రాహ్మణుడితో కర్ణుడు ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ, మీరు నా మీద ఇంత ప్రేమ చూపించి ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ నన్ను క్షమించండి. నేను ఎవరు ఏమడిగినా దానం చేస్తా అని చెప్పాను. ఒకవేళ నా వల్ల శత్రువులకు ప్రమాదం ఉంది అని స్వయంగా ఆ ఇంద్రుడే ఒక బ్రాహ్మణ వేషంలోనికి దిగజారి వచ్చి నాకు కవచకుండలాలని అడిగితే, కవచకుండలాలేంటి, నా ప్రాణమైనా ఇచ్చేస్తా. అది నాకు గౌరవమైన పని. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, దయచేసి మీరెవరో నాకు ఏమవుతారో చెప్తారా అని అనగానే సూర్యదేవుడు, కర్ణ, అది దేవరహస్యం. నీకు రాబోయే కాలంలో అది ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ కవచ కుండలానే ఇవ్వటానికి సిద్ధమైతే దానికి బదులుగా ఇంద్రుడి దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని అడగటం మర్చిపోకు. అది యుద్ధంలో కొన్ని వేల మందిని చంపడానికి నీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలోనే ఉన్న భయంకరమైన ఆయుధాల్లో అది కూడా ఒకటి అని చెప్పి మాయమైపోతారు. వెంటనే కర్ణుడి నిద్రలేస్తాడు. అలా అదే ఆలోచించుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు ఎదురుపడతాడు. అయ్యా అంగరాజా, మీరు ఎంతో దానగుణం కలిగిన వారు అని విన్నాను. మరి నేను ఒక దానాన్ని అడుగుతాను, ఇస్తారు కదా అని అంటారు. వెంటనే కర్ణుడికి అనుమానం వచ్చినా, అడగండి బ్రాహ్మణ, మీరు ఏమడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అని అంటాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, అయితే నాకు నీ కవచ కుండలాలను ఇవ్వు అని అడుగుతారు. అది విని కర్ణుడికి అర్థమైపోతుంది వచ్చింది ఇంద్రుడే అని. వెంటనే కర్ణుడు, ఓ ఇంద్రదేవ, మీరు వస్తారని నాకు ముందే తెలుసు. కానీ మీరు అడిగిన దానిని ఇవ్వటం కష్టం. ఎందుకంటే నా ఈ కవచ కుండలాలు నాకు పుట్టుకతో వచ్చాయి. ఇవి నా చర్మం లోపల ఉంటాయి. ఇవి తీస్తే నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలీదు. అయితే నేను మీరు అడిగిన దానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ బదులుగా మీరు కూడా నేను అడిగింది ఇవ్వాలి అని అంటాడు. సరే అడుగు కర్ణ, నా వజ్రాయుధం తప్ప నువ్వు ఏమడిగినా నేను ఇస్తా అని అంటారు. వెంటనే కర్ణుడు, అలా అయితే మీ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధమైన శక్తి ఆయుధాన్ని నాకు ఇవ్వండి. యుద్ధం చేసేటప్పుడు నేను చంపాలి అనుకునే వారిని చంపొచ్చు అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు, సరే, నువ్వు చెప్పినట్టుగానే నా దగ్గర ఉండే శక్తి ఆయుధాన్ని నీకు ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకో కర్ణ, నువ్వు కేవలం ఇది ఒకరిని చంపటానికి మాత్రమే ఉపయోగించగలవు. నువ్వు ఇది ఒకసారి ఉపయోగించేసరికి మళ్ళీ ఇది తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది. అది కూడా నీకు అత్యవసరం అన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే ఇది తిరిగి నీపైనే ప్రభావం చూపుతుంది అని అంటారు. ఇంకా ఆ మాట విని కర్ణుడు సిద్ధమవుతాడు. ప్రపంచంలోనే అంతవరకు ఎవరు చెయ్యని ఒక గొప్ప దానాన్ని చేయటానికి సిద్ధమవుతాడు. ఒక పదునైన కత్తి తీసుకొని, మీరు అడిగారు కదా ఇంద్రదేవ, తీసుకోండి అని తన కత్తితో తన చర్మాన్ని కోసుకుంటాడు. రక్తం కారుతుంది. అయినా సరే తన కవచ కుండలాలను చీల్చి మరీ రక్తం కారుతున్నా అది ఇంద్రదేవుడికి ఇచ్చి కింద పడిపోతాడు. ఆ క్షణం కర్ణుడిని చూసి ఇంద్రుడికి మాత్రమే కాదు, సమస్త దేవతలకు బాధ అనిపించింది.
కానీ కర్ణుడు మాత్రం తన విద్యలని నమ్ముకుంటూ మరొకసారి తను దాన వీర సూరకర్ణ అని ఎందుకు అంటారో రుజువు చేసుకున్నాడు. అలా కర్ణుడు కవచకుండలాలు పోయాయి. ఇంకా మనం అసలు కథలోకి వెళ్తే అలా త్రిగర్త రాజ్యాన్ని విరాట రాజ్యం మీదకు యుద్ధానికి పంపించి వెనక నుండి దుర్యోధనుడు 50,000 మంది సైన్యంతో అలానే కర్ణుడు, భీష్ముడు, కృపాచార్యులు లాంటి వీరులతో లోపలికి వెళ్తారు. ఇంకా రాణివాసంలో ఉన్న రాణికి విషయం తెలిసింది. వెంటనే అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని బాధలో ఉంటే నేను కాపాడుతామా అని ఒకరు ముందుకు వస్తారు. ఎవరు అని చూస్తే అది ఆ రాజ్యపు యువరాజైన ఉత్తరుడు. నువ్వు బాధపడకు అమ్మా, నేను వెళ్తా, నేను వెళ్ళి వాళ్ళందరినీ మట్టి కురిపిస్తా, రథసారథి తీయు రథాన్ని అని అంటాడు. కానీ అందరూ ఒక పక్క యుద్ధానికి వెళ్ళడం వల్ల ఎవరూ ఉండరు. అలానే అతనికి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో ఎంత ధైర్యంగా ఉన్నందుకు అందరూ చాలా ముచ్చటేస్తుంది. కానీ అప్పుడు అక్కడ రథాన్ని తీయడానికి మాత్రం ఎవ్వరూ ఉండరు. వెంటనే అర్జునుడు నేను మీతో వస్తా యువరాజా అని అంటాడు. అర్జునుడిని చూసిన ఉత్తరుడు ఛీ, ఒక నపంసకుడు నా రథసారథిగా వస్తాడా, వద్దు అని అంటాడు. వెంటనే ఆ రాజ్యానికి సలహాదారిగా పనిచేస్తున్న ధర్మరాజు లేదు యువరాజా, నా మాట వినండి, బృహన్నల గురించి నాకు తెలుసు, ఇప్పుడు నీతో తను రావడమే మంచిది అని పంపిస్తారు. ఇక ఉత్తర కుమారుడు బయలుదేరుతాడు. తనకి రథసారథిగా ముందు అర్జునుడు నిల్చొని ఉంటాడు. ఇంకా ఇలా రాజ్యం బయటకు వెళ్లి చూస్తే అక్కడ 50,000 మంది సైన్యం ఉంటారు. ఆ 50,000 మంది సైన్యంలో దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా అంతే, అది చూసి ఉత్తర కుమారుడికి గుండె ఆగినంత పని అయింది. బయటికి కనిపించడానికి ధైర్యంగానే ఉన్నా లోపల మాత్రం ఉనికిపోతున్నాడు. అక్కడికి వచ్చినంత వరకు అర్జునుడికి కూడా తెలియదు అది హస్తినాపురి సైన్యం అని. అలా ఆ సైన్యాన్ని చూసిన వెంటనే ఉత్తర కుమారుడు రథాన్ని వెనక తిప్పు అని మెల్లిగా అంటాడు. ఇక అర్జునుడికి అర్థమయ్యింది. రథాన్ని వెనక తిప్పి కోట దుక్కు వేరంగా వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి పారిపోతున్నారు అని హస్తినాపురి సైన్యం అంతా నవ్వుకుంటారు. అర్జునుడు అలా వెళ్తూ కోట దుక్కు కాకుండా మరొక దిక్కు రథాన్ని తిప్పుతాడు. ఏం జరుగుతుందో ఉత్తరుడికి మాత్రం అర్థం కావట్లేదు. ఒక పెద్ద చెట్టు దగ్గర రథాన్ని ఆపి పైనుండి ఒక మూటని తీసి తెరిచేసరికి అందులో పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అందులో తన గాంధీవాన్ని చేతికి తీసుకుంటాడు. ఉత్తరుడు ఏం జరుగుతుంది అని అడిగితే అర్జునుడు యువరాజా, నేను బృహన్నలని కాదు, నేను అర్జునుడిని, మీకేం భయం లేదు, పదండి, నేను ఆ సైన్యాన్ని ఓడిస్తాను అని అతని గాంధీవానికి ఉన్న విల్లుని గట్టిగా లాగి వదిలిపెడతాడు. అది ఒక పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని విని కౌరవ సైన్యం అంతా ఒక్కసారి జడుసుకుంటారు. వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎందుకో తెలియకుండానే చెమటలు పుడతాయి. దుర్యోధనుడు భుజంపై భీష్ముడు చెయ్యి వేసి సిద్ధమవు దుర్యోధన, అర్జునుడు వస్తున్నాడు అని అంటారు. అది విని దుర్యోధనుడు భయంతో ముందుకు చూసేసరికి ముందు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రథం ఇప్పుడు మరింత వేగంగా వాళ్ళ దుక్కే వస్తుంది. దానిపై ఈసారి అర్జునుడు తన గాంధీవాన్ని చేతిలో పట్టి నిల్చొని ఉంటాడు. అది చూసిన కర్ణుడు మిత్రమా, ఈ రోజు ఆ అర్జునుడి పని నేను చూస్తా అని తన బాణాన్ని ఎక్కుపెట్టే లోపే ఒక బాణం వచ్చి తన ధనస్సుకు తగులుతుంది. అది 2 ముక్కలవుతుంది. కర్ణుడు యుద్ధం మొదలు పెట్టే లోపే అర్జునుడు తన ధనస్సును విరిచేశాడు. ఇంకా వేరంగా ఇటువైపే దూసుకుంటూ వస్తున్నాడు. వెంటనే దుర్యోధనుడు పితామహ భీష్మ, నేను అర్జునుడిని కనిపెట్టా అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 13 సంవత్సరాలు ఇవన్నీ చేయవలసి వస్తుంది అని అంటే, ఓ దుర్యోధన, ఈ రోజు సూర్యోదయం అయినప్పుడే పాండవుల అజ్ఞాతవాస కాలం పూర్తయింది, ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు అని అంటారు. అలా అంటారో లేదో ఒక పక్క నుండి అర్జునుడు బాణాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. వెంటనే ఒక వ్యూహాన్ని అమలుపరుస్తారు. అది చూసి అర్జునుడు ఏ మాత్రం కూడా కంగారు పడకుండా కర్ణుడి దుక్కు తన వేలు చూపించి, అదే అంగరాజ కర్ణుడు, అతన్ని ఓడిస్తే తప్ప దుర్యోధనుడికి భయం అంటే ఏంటో తెలియదు, అతని వైపు రథాన్ని తిప్పు అని అంటారు. అలా మహాభారతంలో మొదటిసారి కర్ణుడికి అర్జునుడికి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం రోజు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ మరింత కోపంగా అర్జునుడు బాణాలను వేస్తున్నాడు. ఇంకో పక్క నుండి కర్ణుడు కూడా తిరిగి బాణాల్ని వేస్తున్నాడు. ఇద్దరి మధ్యన చాలా పెద్ద యుద్ధంగా మారుతుంది. అక్కడ ఉండే సైనికులందరూ వాళ్ళ యుద్ధం ఆపేసి వీళ్ళిద్దరిని మాత్రమే చూస్తున్నారు. అలా కర్ణుడి రథాన్ని అలానే ఆయుధాన్ని ధ్వంసం చేసేస్తాడు అర్జునుడు. ఇదంతా చూసి దుర్యోధనుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జునుడు బలమేంటో, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎంత కోపాన్ని దాచుకున్నారో ఇప్పుడు అర్థమైంది. ఇంకేముంది, కర్ణుడు ఆయుధాన్ని రథాన్ని విరిచేసరికి కర్ణుడు మూర్ఛపోయాడు. ఇది చూసి అర్జునుడు విజయంగా భావించి శంఖాన్ని పూరిస్తాడు. వెంటనే ఉత్తర కుమారుడు యుద్ధంకి వచ్చే ముందు తన చెల్లి యుద్ధం నుండి వచ్చినప్పుడు శత్రువుల తలపాకలను తీసుకొని రా అన్న, ఇక్కడ మనం అలంకరణ చేద్దాం అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే ఒక అస్త్రాన్ని వదులుతాడు. దాని పేరు సమోహన అస్త్రం. దీనివల్ల శత్రువుల సైన్యం అంతా కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా అర్జునుడు అందరి తలపాక తీసుకుని రమ్మని ఉత్తర కుమారుడిని పంపించి భీష్ముని దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు,
ఎందుకంటే ఆయన మీద ఈ అస్త్రం అంత ప్రభావం చూపదు. కాబట్టి వెళ్ళి మిగతా వాళ్ళవి పట్టుకొని రమ్మంటాడు. వెళ్ళి అందరి తలపాకలను తెచ్చిన తర్వాత తన రథాన్ని ఎక్కి వెనక్కి అంటే కోట వైపు తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఈ సంఘటన ఎలా ఉంటుంది అంటే కేవలం ఒక్కడే వచ్చి 50,000 మంది హస్తినాపుర సైన్యాన్ని ఓడించి అవకాశం వచ్చిన దుర్యోధనుడిని చంపకుండా తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భీముడు దుర్యోధనుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అలా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. ఇంతలో వీరందరూ లేచి చూస్తే అర్జునుడు తన యుద్ధం పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి దుర్యోధనుడు కోపంతో గట్టిగా అరిచి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుంటే భీష్ముడు, దుర్యోధన నీకు తెలీదు, మీ అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. అతను మన దగ్గరికి వచ్చి మన తలపాకలు మాత్రమే తీసుకొని వెళ్ళాడు. అదే మన తలని తీసుకొని వెళ్ళి ఉంటే అర్జునుడు ఇప్పుడు ఉన్న కోపానికి ప్రపంచంలో ఎవ్వరు వచ్చినా తన ముందు నిలవలేరు. కాబట్టి ఈసారికి ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గడమే మంచిది అని అంటారు. చేసేది ఏమీ లేక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది పాండవులు తలదించుకొని ఆ రోజు అరణ్యానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఎంత పెద్ద వీరుల్లా తిరిగి వచ్చారు అనేది. ఇంకా పాండవులకి అడ్డు లేదు. వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసం అలానే 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తయింది. అలాగే ఈ రోజు జరిగిన సంఘటన కురుక్షేత్రం అనే ఒక మహా వినాశనానికి కారణమయ్యింది. మీరు ఇప్పటి వరకు చూసింది మహాభారతం అనుకుంటే ఇకపై చూడబోయేది అసలైన మహాభారతం. ఇక మొదలవుతుంది అసలు కథ. దీనితో మన వాల్యూమ్ 3 పూర్తయింది. నెక్స్ట్ వాల్యూమ్ అంటే MB ఎపిసోడ్ 27 కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. మరి తరువాత స్టోరీ ఏం జరగబోతుంది, అసలు కథ అంటే కురుక్షేత్ర యుద్ధం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ అలాగే ఈ MB ఎపిసోడ్ 19 నుండి MB ఎపిసోడ్ 26 వరకు వాల్యూమ్ 3 అని చెప్పాను కదా. సో ఈ 7 వీడియోస్ కలిపి ఒక లాంగ్ వీడియోగా అంటే ఒకే వాల్యూమ్ 3గా నేను అప్లోడ్ చేస్తాను ఇంకొన్ని రోజుల్లో. సో ఎవరైనా లాంగ్ వీడియో కోసం ఎదురు చూస్తుంటే అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో గైస్, అలానే ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో గైస్, మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ MB ఎపిసోడ్ 27 వాల్యూమ్ 4.